వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లిన పాపానికి ఓ భర్తకు జీవితాంతం గుర్తుండిపోయే ట్విస్ట్ ఇచ్చారు కర్ణాటక పోలీసులు. ఓ డెడ్ బాడీ దొరికిందని చెప్పి భర్తను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతలోనే చనిపోయింది అనుకున్న అతని భార్య తిరిగొచ్చేసింది. అసలేం జరిగింది? ఆ భార్య ఎక్కడికెళ్ళింది? భర్తను జైల్లో ఎందుకు వేశారు? మరి పోలీసులకు దొరికిన డెడ్ బాడీ ఎవరిది? ఇలా హాలీవుడ్ వెబ్ సిరీస్లను మించిన ఈ థ్రిల్లింగ్ స్టోరీ కర్ణాటకలో జరిగింది. కొడగు జిల్లాలోని బసవనహళ్లి గ్రామంలో సురేష్ మల్లిగే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మల్లిగకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్త పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. భార్యకు ఫోన్ చేసి పిల్లల కోసమైనా తిరిగి రావాలని ఆ భర్త ఎంతో ప్రాధేయపడ్డాడు. అయినా సరే మల్లిగ మనసు కరగలేదు. 2021లో భార్య కనిపించడం లేదంటూ కుశాలనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు సురేష్. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే 2022లో సురేష్కు కుశాలనగర పోలీసులు ఫోన్ చేసి భార్య మృతదేహం లభించినట్లుగా సమాచారం ఇచ్చారు. సురేష్తో పాటు మల్లిగ తల్లి గౌరీని పోలీసులు తీసుకెళ్లి ఓ అస్థిపంజరాన్ని చూపించారు. ఇది మల్లిగదే అని వారు గుర్తించారు. దీంతో అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి చేయించారు. కానీ ఈ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. తన కూతుర్ని అల్లుడే చంపి ఉంటాడని సురేష్ అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్ను జైలుకు పంపించారు. అలా 2 ఏళ్ల శిక్ష కూడా అనుభవించాడు అతను. ఆ సమయంలోనే అంత్యక్రియలు చేసిన డెడ్ బాడీ DNA రిపోర్ట్స్ వచ్చాయి. అసలు ఆ శవం మల్లిగదే కాదని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. కోర్టు ఉత్తర్వుల మేరకు సురేష్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. దీంతో పోలీసులకు మరో సమస్య మొదలైంది. అసలే మల్లిగ కనిపించడం లేదని గాలిస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన శవం ఎవరిది అన్నది మిస్టరీగా మారిపోయింది. చేయని తప్పుకు 2 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన సురేష్ తన భార్య కోసం వెతకని చోటంటూ లేదు. చివరికి అతని ప్రయత్నమే ఫలించింది. భర్త పిల్లల్ని వదిలేసిన ఆ మహానటి ఎంచక్కా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ సురేష్ స్నేహితుల కంటపడింది. 2025 ఏప్రిల్ 1వ తేదీన మడికేరిలోని ఒక హోటల్లో ప్రియుడితో కలిసి లంచ్ చేస్తూ దొరికిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను ఇష్టంతోనే ప్రియుడితో వెళ్లినట్లుగా మల్లిగ వెల్లడించింది. మల్లిగను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. 4 ఏళ్ల క్రితం తాను అదృశ్యమైందని, 3 ఏళ్ల క్రితం చనిపోయిందంటూ అంత్యక్రియలు చేసిన మహిళ తిరిగి రావడంతో అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే ఇక్కడ పోలీసుల తప్పిదమే ఈ కేసును తప్పుదారి పట్టించి ఒక నిర్దోషికి శిక్ష పడేలా చేసిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి ఏం జరిగిందన్న వివరాలను ఏప్రిల్ 17న తమ ముందు పెట్టాలని ఆదేశించింది కోర్టు. 100 మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్నది మన ధర్మ సూత్రం. కానీ ఇక్కడ సురేష్ 2 ఏళ్ల పాటు తాను చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. తాను ఏ తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ వినిపించుకోలేదు. మళ్ళీ వదిలేసిపోయిన 2 చిన్నారులను చూసుకోవాల్సిన సమయంలోనే అతను జైల్లో మగ్గిపోయాడు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.